హాయ్ గాయ్స్, ఉపేంద్ర గారి యుఐ సినిమా చూస్తాను భయ్య. మూవీకి యుఐ అని టైటిల్ ఎందుకు పెట్టారు, ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో, ఇవన్నీ నేను చెప్పను ఎందుకంటే స్పాయిలర్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ రివ్యూలో నాకేమనిపించింది సినిమా చూసాక అదే చెప్పబోతున్నాను. సో మూవీ ఎలా ఉందంటే భయ్య, వెరైటీగా ఉంది భయ్య. మూవీ అది బ్యాడ్ వెరైటీయా గుడ్ వెరైటీయా ముందు ముందు చూద్దాం. ఫస్ట్ 15 మినిట్స్ చూసాక ఉప్పి సార్ డిఫరెంట్ థింకింగ్ వల్ల మ్యాడ్ మ్యాక్స్ ఆంథ్రాక్స్ అనిపించింది భయ్య. మూవీ ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉంది భయ్య. మూవీ ప్రెస్ మీట్స్ లో ఇంకా ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు చాలా మెటఫరికల్ గా ఉంది భయ్య. మూవీ మెటఫర్ అంటే డైరెక్ట్ గా ఏది చెప్పరు, మనం అర్థం చేసుకోవాలంతే. కొన్ని సీన్స్ లో అయితే డెఫినెట్లీ ఉపేంద్ర గారి మార్క్ అనిపించింది భయ్య నాకు. అండ్ మంచి మెసేజ్ కూడా ఉంది భయ్య సినిమాలో. సాంగ్స్ బానే ఉన్నాయి భయ్య, ఎస్పెషలీ ట్రోల్ సాంగ్ అని ఒకటి ఉంటుంది, మంచి సిచ్యువేషన్ లో వస్తుంది అది. బట్ నీది చాలా పెద్దది నాది చాలా చిన్నది సాంగ్ ఉంది కదా, అది ఎందుకు వస్తుందో తెలియదు, చాలా అబ్రప్ట్ గా వచ్చేస్తుంది. కానీ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది భయ్య. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు ఉందో కూడా తెలియదు భయ్య. అండ్ ప్రతి 2 నిమిషాలకి ఇరిటేటింగ్ డ్రోన్ షాట్లు వస్తుంటాయి ఆ ల్యాండ్స్కేప్ ని చూపిస్తూ. ఓవరాల్ యుఐ సినిమా ఒక డిఫరెంట్ వరల్డ్ లో సెటప్ అయి ఉంటుంది భయ్య. ఒక మంచి మెసేజ్ ఉంటుంది, చాలా మెటఫరిక్ గా ఉంటుంది భయ్య. కానీ ఏంటో ఎక్కలేదు సినిమా, కొన్ని సీన్స్ తప్ప. పాటలుగా చూస్తే బాగుంది, క్లిప్స్ గా కట్ చేసి యూట్యూబ్ లో పెడితే ఎంజాయ్ చేస్తానేమో. కానీ సినిమా థియేటర్ లో అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు భయ్య ఈ సినిమా నాకు. ఎండ్ క్రెడిట్స్ పడేటప్పుడు ఏదో అసంతృప్తి, ఇది కాదే నేను లెజెండ్ ఉప్పి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది భయ్య ఫ్రాంక్లీ. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 టమాటోస్ భయ్య. మీకు ఎలా అనిపించిందో మీరే చూసి డిసైడ్ అవ్వండి భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. బచ్చల మళ్ళీ సినిమా కూడా చూస్తాను భయ్య నిన్న నైట్. ఆ సినిమా రివ్యూ కూడా లోడింగ్. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.